హలో ఫ్రెండ్స్, తలపాక చుట్టడం రాక తలవంకర అన్నాడంట ఒకడు. అంటే చేసే పని తిన్నగా చేయడం చేతకాక ఎదుటి వాళ్ళ మీద వస్తువుల మీద నెట్టడం అనమాట. ఇప్పుడు సపోజ్ వంట చేస్తున్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైంది అనుకోండి, తినేవాళ్ళు ఇలా ఉప్పుగా ఉంది అని చెప్తే ఏం చెప్పాలి? పొరపాటున పడిందనో ఈసారి కరెక్ట్గా వేస్తానో చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఈ ఉప్పు ఉప్పుగా ఉంది, అందుకే కొంచెం వేసినా ఎక్కువ ఉప్పు అయిపోయింది, కారం ఎక్కువ కారంగా ఉంది, పచ్చిమిరపకాయలు ఎక్కువ పచ్చగా ఉన్నాయి, ఇలా కారణాలు చెప్తూ ఉంటాం కదా. అందుకనమాట, అందుకే ఈ సామెత అనేది పుట్టుకొచ్చింది. అలాగే ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని మనం ఎంత కష్టపడి వంట చేసినా ఫలితం అనేది లేనప్పుడు ఇంకా ఎందుకండి మంచిగా చేయడం? ఇలాంటి అనిపిస్తుందా మీకు కూడా? ఎలా అంటే ఎంత కష్టపడి ఎన్ని వెరైటీస్ చేసినా సరే ఇది అలా లేదు, ఇది ఇలా ఉంది, అలా ఉంది అని వంకలు చెప్తారు కదా మన ఇంట్లో హస్బెండ్ కానీ ఇంకా తినేవాళ్ళు కానీ. కానీ ఏం చెప్తాం, చేసేటప్పుడు ఏళ్ళు కాలినా వేలు కోసుకున్నా ఏం జరిగినా సరే ఖచ్చితంగా మనం వంట బాగా రావాలనే స్టార్ట్ చేస్తాం. కానీ ఎలాగో వస్తుందనుకోండి, పొరపాటున ఏదో వచ్చిందిలే అని తినేయచ్చు కదా. పెట్టకుండా తినాలంటే ముందు మనం బాగా చేయాలి. సరేలేండి, ఒంటే అందానికి గాడిద ఆహా అనిందంట, గాడిద పాట పాడితే ఒంటే ఓహో అనిందంట. అట్లా ఉంటుంది అనమాట. అంటే మన డప్పు మనమే కొట్టుకోవాలి, ఒకరి డప్పులు ఒకరు కొట్టుకున్నట్టు. మన వంట గురించి మనం పొగడకపోతే ఇంకెవరు పొగుడుతారు? మటన్ కర్రీ చూస్తే నోరూరుతుందా? మీకు కూడా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్